ఆఖరి నిలబడ్డ వ్యక్తి వరకు కూడా చేర్చే విధంగా తీసుకునే ప్రతి నిర్ణయం కోసం ఈరోజు మా మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పిఎస్సి మీటింగ్ కాబట్టి పరిపూర్ణంగా మీరందరికీ ఆలోచన ఏముంది, లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించిన అంశం కోర్టులో ఉంది. దాన్ని క్లియర్స్ అయిన తర్వాత ఏదైతే 42% బ్యాక్వర్డ్ క్లాస్కి ఇవ్వాలనే ఆలోచన ఉందో దాన్ని 2 కల్పితం చేసి ఖచ్చితంగా పరిపూర్ణంగా అనుకున్న మాట నిలబెట్టుకునే ప్రయత్నం. మందలించమని ఉంటుంది అన్న. మీరు కూడా కోర్టు అనేది అందరికీ సుప్రీం. దాంట్లో ఆయన చెప్పింది ఆ డిసిషన్ ఏం చెప్తే దానికి కట్టుబడి అందరూ ఉండాల్సిందే. కాబట్టి దాంట్లో మహిళా మంత్రుల మీద ఆయన మాట్లాడిన విషయాల మీద మీరు ఏ సమాధానం చెప్పారు? పాడి కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మరి మీ సీతక్క గారి మీద కావచ్చు, అలాగే కొండా సురేఖ గారి మీద మాట్లాడిన మాటలకి మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సోదరుడు పాడి కౌశిక్ రెడ్డి గారికి మాట్లాడే విషయంలో నేను రియాక్ట్ కావడం అనేది నువ్వు అడుగుతున్నావు అంటే అవుతా. ఆయన ఏ రోజు సక్రమంగా మాట్లాడాడు? ఆయన ఎప్పుడు మాట్లాడిన అవమానకరంగానే కదా. మరి అట్లా ప్రతిసారి ఆయన దీనికి కౌంటర్ ఇచ్చే ప్రతిసారి ఏం చేస్తానంటే అదేదో కొంత అరే ఇది ఫేబియా వచ్చేసింది ఆయనకు. నేను మాట్లాడి నాకు కౌంటర్ దొరుకుతుందనే స్థాయికి ఉన్నాడు కాబట్టి దీనిలో కూడా కామెంట్ చేయడం వల్ల మేము అవలం చేసుకునే వాళ్ళం. థ్యాంక్ యూ.